सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఏఆర్ రెహమాను తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మీ అందరికీ తెలుసునండి. ఏఆర్ రెహమాను మొదటి నుండి ఒకలాగానే ఉన్నాడు. మన హిందువుల్లోనే మార్పు వచ్చింది. ఏఆర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి తాజాగా చేసినటువంటి ఆ యొక్క మత సంబంధమైనటువంటి వ్యాఖ్యలు మొదటి నుండి కూడా అతను ఉన్నటువంటి ఆ యొక్క మత ఛాందస విధానాన్నే మళ్ళీ బహిర్గతపరుస్తూ ఉన్నాయి. అంతేకాని అతనేదో కొత్తగా మాట్లాడలేదు. కొత్తగా చైతన్యవంతమై స్పందిస్తూ ఉన్నది హిందువులు మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. చాలా కాలంగా మీరు గమనించి చూస్తే ఏఆర్ రెహమాన్ అండి కడప దర్గాకి పెద్ద పెద్ద కథానాయకుల్ని తీసుకొస్తూ వచ్చాడు. రజనీకాంత్ గారితో మొదలుపెట్టి మొన్నటి రామ్ చరణ్ వరకు అందరినీ కూడా పెద్ద పెద్ద హీరోల్ని ఏఆర్ రెహమాను కడప దర్గాకి తీసుకొని వస్తాడు. మనవాళ్ళు కూడా ఇంకా తగుదునమ్మా అని తలకి బట్ట కట్టేసుకుని అక్కడికి వెళ్ళి కడప దర్గాకి తెగ మొక్కులు చెల్లించేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరైనా ఏఆర్ రెహమాన్ని తిరుమల దర్శనానికి కానీ అదేవిధంగా పోనీ వాళ్ళు దర్గాలకి తీసుకువెళ్తున్నారు, మన యతీశ్వరుల బృందావనాలకు కానీ కంచిపీఠంలో ఉంది, మంత్రాలయంలో ఉంది, ఏదైనా ఒక్క బృందావనానికైనా ఏఆర్ రెహమాన్ని మన వాళ్ళు తీసుకురాగలిగారా? సాధ్యం కాదు. ఆయన రాడు. కొంతమంది కన్నడ మీడియాలో కూడా నేను విన్నది ఏంటంటే వాళ్ళ అమ్మగారు ఏఆర్ రెహమాన్ తల్లి వాళ్ళ ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తులు బొట్టు పెట్టుకున్న వాళ్ళే ఉండకూడదని కూడా అంటూ ఉంటుందిటండి. నేను తాజాగా విన్నటువంటి విషయం. కావున ఆ విధంగా ఇస్లాం మత ఛాందసం అనేది ఏఆర్ రెహమాన్కి ఎప్పటి నుండో ఉన్నది. కాకపోతే దారుణం ఏంటంటే అతను పుట్టినటువంటిది ఒక హిందూ కుటుంబంలో. తండ్రి పేరు శేఖర్, అంటే చంద్రశేఖర్ మాట అండి, శివుడి పేరు. తల్లి పేరు కస్తూరి, ఇతని పేరు దిలీప్. చక్కగా ఒక మంచి హిందూ కుటుంబంలో పుట్టారు. తండ్రి కాలం చేశాట. తండ్రి కాలం చేసినప్పుడు ఇతడికి హిందూ దేవుని పైన భక్తి పోయిందిటండి. సరే, అప్పుడు మతం మారాడు. వాళ్ళ నాన్నగారు మళ్ళీ బ్రతికొచ్చేసాడా? లేదు కదా, పోయిన ఆయన పోయాడు. ఈ మతం మారి ప్రయోజనం ఏంటి? ఒక కథ చెబుతారు వీళ్ళు. ఈ విధంగా ఏదో ఒక సెంటిమెంటల్ కథ అల్లేసి ఇందువల్లే మారామని చెబుతారు. అసలు కారణాలు వేరే ఉంటాయండి. తండ్రి మరణించాడు, తండ్రి మరణించగానే నీ యొక్క మనస్సు మారిపోయింది, నీకు దేవుని మీద నమ్మకం పోయింది అని అంటే నువ్వు భగవద్గీత మహాభారతము చదవలేదని అర్థం. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పక్కన ఉన్నప్పటికీ కూడా కన్న కొడుకు 16 ఏళ్ల వయస్సులో అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి వదిలేశాడా, ధర్మాన్ని వదిలేశాడా? ఆ యొక్క ధర్మం గురించి గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి అంశాల గురించి సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు ఎప్పటికీ అలా చేయరు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎప్పటికైనా సరే పుట్టినవాడు మరణించాల్సిందే. కావున ఆ మరణం అనేది ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ధార్మికమైనటువంటి జీవనాన్ని జీవించి మంచి పుణ్యాన్ని సంపాదించుకుని ధర్మంగా జీవించి అప్పుడు మరణించడం. అభిమన్యుడు ఆ విధంగానే మరణించాడు. యుద్ధంలో అతను చేయవలసినదంతా కూడా చేశాడు, చేసి అప్పుడు మరణించాడు. అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. అతను యుద్ధంలో వీరమరణం పొందాడు. అందువల్ల బాధపడినప్పటికీ కూడా అర్జునుడేవి భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు, కృష్ణుడి పట్ల తన భక్తిని కోల్పోలేదు. మన గ్రంథాలు చదివినప్పుడు ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇవేమీ చదవలేదు, ఏదో పేరుకు నామమాత్రపు హిందువు. తండ్రి చనిపోయాట, మతం మారిపోయాడు. మతం మారిన తర్వాత ఏమి సాధించాడు? ఇది పైకి చెప్పే కథ. అసలు కథ వేరే ఉంటుంది. నువ్వు ఇస్లాంలోకి మారితే కనుక నువ్వు సంగీతంలో పైకి రావడానికి నీకు ఫలానా సహాయాలు మేము చేస్తాము అని ఎవరైనా చెప్పి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు తాజాగా యువన్ శంకర్ రాజా అండి, ఇళయరాజా కొడుకు, అతను మతం మారాడు. అతను కూడా ఇస్లాం మతాన్ని తీసుకున్నాడు. అతను చెప్తున్న కథ ఏమిటి? తల్లి మరణించినప్పుడు అతనికి జ్ఞానోదయం అయిందిట. రెహమాన్కేమో తండ్రి మరణించినప్పుడు జ్ఞానోదయం అయితే, యువన్ శంకర్ రాజాకేమో తల్లి మరణించినప్పుడు జ్ఞానోదయం అయిందిట. వీళ్ళిద్దరికీ కూడా కామన్గా పనిచేసినటువంటి అంశం ఏమిటి? సంగీత దర్శకుడుగా పైకి రావాలి అని అంటే కనుక ఎవరు తాయిలాలు ప్రకటించారు, ఈ మతంలోకి వస్తే కనుక మీకు ఫలానా లాభాలు ఉంటాయని చెప్పింది ఎవరు? ఇదంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, అతను మతం మారాడు. దిలీప్గా ఉన్నటువంటి పేరును ఏఆర్ రెహమాన్గా మార్చుకున్నాడు. తల్లిని కూడా మతం మార్చాడు, దృష్టిలో పెట్టుకోండి. ఆవిడ కస్తూరి అని ఉన్నటువంటి హిందూ స్త్రీ. ఆవిడ కొడుకు మతం మారిన తరువాత కొడుకు ప్రభావంతో ఆవిడ కూడా మతం మారిందండి.
మారి కరీమా అనో ఏదో ఆవిడ పేరు, ఇస్లామిక్ పేరు ఆవిడ పెట్టుకుంది. ఇద్దరూ కూడా ఇస్లామిక్ మత ఛాందసవాదులుగా మారిపోయారండి. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన తాజాగా అన్నాడు, గత 8 ఏళ్లగా నాకు సినిమాల్లో అవకాశాలు రావటం లేదు, దానికి కారణం నా మతమే అయి ఉండవచ్చు అని చెప్పేసి. మరి 25 ఏళ్లగా అతనికి వచ్చినటువంటి సినిమా అవకాశాలన్నీ కూడా ఎలా వచ్చాయి? హిందువులు గుర్తిస్తేనే కదా. కేవలం ముస్లింలు మాత్రమే అతను చేసినటువంటి సంగీతాన్ని విని ఉంటే కనుక అతను ఎంత పెద్ద స్టార్ అయ్యేవాడ. అంతెందుకు, ఇస్లాం ప్రకారం మనం చూస్తే సంగీతం అనేది వాళ్ళకి హరాం కదా. సంగీతాన్ని వినడం అనేది ఇస్లాం మతం వ్యతిరేకిస్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం. కావున ఎక్కువ మంది ముస్లింలు వింటారు అని కూడా మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువగా వినేది ముస్లిమేతరులు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్ తినేటటువంటి ప్రతి ముద్ద కూడా హిందువులు ప్రసాదించిందే, లేకపోతే ముస్లిమేతరులు ప్రసాదించిందే దృష్టిలో పెట్టుకోండి. కావున హిందువులకు, హిందూ దేశానికి ఏఆర్ రెహమాన్ ఎప్పుడూ కూడా రుణపడి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. యువన్ శంకర్ రాజా కూడా ఏఆర్ రెహమాన్ ప్రభావంతోనే మతం మారాడా, అది ప్రశ్నించాల్సి వస్తుంది. మాట్లాడితే కడప దర్గాకి అందరినీ తీసుకెళ్ళిపోతుంటాడు. ఎప్పటి నుండో ఈ యొక్క ఏఆర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి ముస్లిం మతానికి ప్రతినిధిగానే ఉన్నాడు, సంగీతానికి ప్రతినిధిగా తరువాత ఉన్నాడు. ఇదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చావా సినిమాకి ఇతనే సంగీతం ఇచ్చాడు. సంగీతం ఇచ్చిన వాడు ఏం మాట్లాడుతున్నాడు? చావా సినిమాలో కమ్యూనలిజం ఎక్కువగా ఉంది, అంటే సామాజికంగా విషం చిమ్మేటటువంటి సినిమా, మత కల్లోలాలు సృష్టించే సినిమా అన్నట్లుగా అతను మాట్లాడుతూ వచ్చాడు. మరి అలాంటి సినిమాకి ఇతను సంగీతం ఎందుకు ఇచ్చాడు? ఇచ్చినటువంటి వాడు సంపూర్ణంగా అతని యొక్క టాలెంట్ను ఉపయోగించి శ్రద్ధగా ఎందుకు సంగీతం ఇవ్వలేదు? అంత గొప్ప సినిమాకి ఉద్దేశపూర్వకంగా ఇతను తక్కువ స్థాయి సంగీతాన్ని ఇచ్చి సినిమా స్థాయిని తగ్గించాలి అని చెప్పేసి కుట్ర పన్నాడా? ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ఆ విధంగా అతను నోటికొచ్చిన మాటలు మాట్లాడడం అండి. బాలీవుడ్లో ఏదో పవర్ సెంటర్ మారింది అంటాడు, ఇంకా నోటికొచ్చింది మాట్లాడతాడు. అంటే పవర్ సెంటర్ అంతకుముందు ముస్లిం హీరోల చేతుల్లో ఉండేదా? ముస్లిం హీరోల చేతుల్లో ఉన్నప్పుడు ఇతనికి అవకాశాలు ఎక్కువ వచ్చేవా? ముస్లిం హీరోల చేతుల్లోనే ఉండాలని చెప్పేసి ఇతను కోరుకున్నాడా? అంటే హిందువుల చేతుల్లో ఎప్పుడూ కూడా పవర్ సెంటర్ ఉండకూడదా? ఇది కేవలం కడుపు మంట అని నాకు అర్థమవుతున్నదండి. ఒకప్పుడు ఆ యొక్క ఖాన్ల చేతిలో ఉన్నటువంటి బాలీవుడ్ ఇప్పుడు చేతులు మారింది ఖచ్చితంగా. ఇప్పుడు హిందువుల చేతుల్లో ఉంది. అది ఇతనికి ఇప్పుడు రగులుతూ ఉన్నటువంటి కడుపు మంటకు కారణము. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. కావున హిందువుల పైకి వస్తే, హిందువుల చేతిలో పవర్ ఉంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళకి నచ్చదండి. ఏ విధంగా ఏదోటి మాట్లాడుతూ ఉంటారు. అమీర్ ఖాన్ ఏమన్నాడండి? ఈ దేశంలో అసహనం ఎక్కువైపోయింది, ఇంకో దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ విధంగా నోటికి వచ్చింది మాట్లాడడం. షారుఖ్ ఖాన్ కొంతమంది ఉగ్రవాద సంబంధమైనటువంటి వ్యక్తులతో కలిశాడు అని ఆరోపణలు ఉన్నాయి. అసలు హిందువులు ఎప్పుడైనా మతాన్ని చూసి ఓటు వేయడం కానీ, మతాన్ని చూసి వాళ్ళని గుర్తించడం కానీ ఎప్పుడైనా చేశారా అండి? మా మతం వాడు కాబట్టి ఇతను చేసినటువంటి సినిమాలు చూస్తాము, మా మతం వాడు కాబట్టి ఇతడి సంగీతాన్ని వింటాము అని ఎప్పుడైనా చూసారా అండి? చూడనే లేదు. అలా చూసి ఉంటే వీళ్ళెవరికి జీవితమే లేదు మన దేశంలో. కాకపోతే అలాంటి హిందువుల్ని మతం వారీగా సినిమాలను కానీ, ఈ యొక్క సంగీత దర్శకులు హీరోల్ని కానీ గుర్తించేట్టుగా ఇలాంటి వాళ్ళే చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యల వల్ల మనం కూడా ఖచ్చితంగా హిందూ దర్శకుల సినిమాలే చూడాలి, హిందూ సంగీత దర్శకుల సంగీతాన్నే వినాలి, హిందూ హీరోల సినిమాలే చూడాలి అని చెప్పేసి మన వాళ్ళు తయారయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితిని వీళ్ళే కల్పిస్తూ ఉన్నారు, ఏఆర్ రెహమాన్ వంటి వాళ్లే కల్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి. ఒక అతను కేరళ హీరో ఒక ఆయన ఉన్నాడు, ముస్లిము. అతన్ని మన వాళ్ళు గౌరవించలేదా? మమ్ముట్టి ఉన్నాడు, మన వాళ్ళు గౌరవించలేదా? అత్యధికంగా అభిమానించేది, గౌరవించేది హిందువులే కదా. అదే విధంగా మనం తమిళనాడులో చూస్తే కనుక విజయ్ అని ఉన్నాడు, అతను క్రైస్తవుడు. ఈ విధంగా ఏ మతం వారైనా సరే, అలాగే బాలీవుడ్లో ఉన్నటువంటి ఖాన్లు, వీళ్ళందరినీ మనవాళ్లే గౌరవించి మనవాళ్లే వాళ్ళని పెద్ద పెద్ద స్టార్లుగా తయారు చేశారు. వీళ్ళు ఎప్పుడైనా సరే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పండుగలకు శుభాకాంక్షలు చెప్పారా? హిందూ ఆలయాలకు వచ్చారా? హిందూ దేవుళ్లకు దండం పెట్టారా? కానీ వాళ్ళ సినిమాలు చూసేదంతా హిందువులే. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలండి. ఏఆర్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. హిందువులు కోట్లాదిగా ఆదరించినప్పటికీ కూడా అతని మత ఛాందసం, అతని మత కుళ్ళు మాత్రం అతనికి ఎప్పటికీ పోవటం లేదు. ఏఆర్ రెహమాన్ సినిమాలు చూడడం మానేస్తే మేలు అని నా అభిప్రాయం అండి.
స్వస్తి.